ఈ లాస్ట్ వీడియోలో నేను మీకు మార్కెట్ నుండి సీడ్స్ తెచ్చున్నవి చూపించాను కదా! అందులో ధనియాలు కూడా ఉన్నాయి. సో, నేను వాటిని ఇక్కడ వేసాను. అలాగే తోటకూర కూడా వేసాను. అవన్నీ కూడా బాగా వచ్చాయి. చూసారా? మా ఇంట్లో ఈరోజు కొత్తిమీరకు లోటు లేకుండా పోయింది. ప్రతిసారి ఫ్రెష్‌గా ఇక్కడ నుంచి కోసుకెళ్ళి వేసుకోవచ్చు. ఇది ఎలా పండిస్తున్నారో ఫార్మర్స్ నాకైతే తెలీదు గానీ, వేసినప్పటి నుండి అంటే మొలక వచ్చినప్పటి నుండి ఎక్కువ పురుగులన్నీ తినేస్తున్నాయి ఆకులు. నేను వాడుకోగలనో లేదో నాకే తెలియట్లేదు. అక్కడ కనిపిస్తున్నదంతా గోంగూర వెనకల. కట్ చేసి పచ్చడి కూడా చేసేసారు అప్పుడే. ఇక్కడ కనిపిస్తున్నది సొరకాయ. సొరకాయ సీడ్స్ అస్సలు రాలేదనుకున్నా. కానీ ఇదొక్కటే వచ్చింది. చూద్దాం ఎలా గ్రో అవుతుందో. ఇక్కడ కనిపిస్తున్న ఈ టమాటా ప్లాంట్ అయితే నేను వేయలేదు. నాకు సంబంధం లేదు ఇది. అదే వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న బీరకాయ అయితే నేనే వేశాను. 3 వేస్తే 3 వచ్చాయి. మా బాబు ఒకటి పీకేశాడు. సో, అది కాకుండా ఇంకా 2 ఉన్నాయి. చూసారా? ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంట్లో వేసిన చెట్టుకు కూడా ఇంత పెద్ద ఆకులు రాలేదు. పురుగు వస్తుందేమో అనేసి బూడిద చల్లారు పొయ్యిలో ఉన్నది. చూసారా? ఇక్కడ కనిపిస్తున్న అట్ట అయితే మా ఆయన బంతిపూల నారు పొలంలో వేశారు. సో, నారు మొత్తం తీసుకొచ్చేసి అట్ట నా కోసం ఉంచారంట. నేనేమైనా ప్లాంట్ శాంప్లింగ్స్ వేసుకుంటానేమో అని మొత్తం 98 వేసుకోవచ్చు ఇందులో. చూద్దాం నెక్స్ట్ ఏదో ఒకటి మేబీ టమాటా వేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఇంకో ఐడియా ఏమైనా వస్తుందేమో. ఇక్కడైతే ఇంట్లో పండు మాగిపోయిన దొండకాయని అక్కడ పడేసుంటే మొత్తం మొలకలొచ్చేసాయి. చాలా డేసే తీసుకుంది. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నాటేస్తే ఇప్పుడు తీగలొస్తుంటే కట్టి పెట్టి సపోర్ట్ ఇచ్చాను. చూద్దాం ఇవి ఎంత బాగా గ్రో అయ్యి ఎంత కాయలు వస్తాయి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.